కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి ఇచ్చిన వివరణలో అన్ని అబద్ధాలే ఉన్నాయని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు. చిన్నారెడ్డి వివరణతో తాను సంతృప్తి చెందలేదని ఆయన అన్నారు. చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనను మళ్లీ కమిటీ పిలిస్తే తన వర్షన్ చెబుతానని మేఘారెడ్డి తెలిపారు. ఆయన షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చున్నాడు. సో ఆ రిప్లైలో అన్ని అబద్ధాలు ఇచ్చున్నాడు, యాక్షన్స్ అని పక్కన పెట్టున్నాడు. కానీ ఆ వీడియో రికార్డ్స్, ఆడియో రికార్డ్స్ మిగతా ఈ 28 నెలలు ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయినప్పటి నుంచి అక్కడ ఏమేమి చేస్తున్నాడు 9 సార్లు బీఫామ్ పొందిన వ్యక్తి. దాంతోపాటు ప్రజెంట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకులున్న అట్లాంటి వ్యక్తి. కాంగ్రెస్ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అంత సీనియర్ నాయకుడు అని చెప్పుకుని ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చి, ఒకసారి ఎమ్మెల్సీగా బీఫామ్ ఇచ్చి, మళ్ళీ ఇప్పుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్కి పోయేదాన్ని కావచ్చు. దాంతోపాటు ఇంకా ఈ ప్రజావాణిలో సీఎం గారు తీసుకునే ప్రజావాణి ఆ దరఖాస్తులు తీసుకునే పోస్టు కావచ్చు, ఎల్నీనో కమిటీకి చైర్మన్ కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అంతా ఇచ్చింది. ఆయన్నే కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద చర్యలు తీసుకోవాలని మళ్ళీ కూడా డిమాండ్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.